తనపై రాజకీయ కుట్ర జరిగిందని కన్నీళ్లు పెట్టుకుంది షేక్ నౌహిరా. కంపెనీలో 15 ఏళ్లుగా డిపాజిటర్లు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ఇప్పుడు నా కాళ్లు చేతులు కట్టేసి డిపాజిట్లు చెల్లించమంటే ఎలా అని ఆమె ప్రశ్నించింది. బంగారం నగలపైనే ఎక్కువ మొత్తంలో లోన్లు ఇచ్చాం కాబట్టి కంపెనీ వాళ్లెవరూ నష్టపోరని ధీమా వ్యక్తం చేశారు నౌహిరా. నాకంతా ఏం తెలియదండి. నేను బిజినెస్ చేస్తున్నాను. నా బిజినెస్ వాంటెడ్ గా మీ పైన జరిగిందా లేకపోతే ఎవరన్నా దీంట్లో ఎట్లా మేడం? వాంటెడ్ గానే జరిగింది కదా. ఎవరున్నారు అనుకుంటా ఉన్నారు మేడం? ఎవరు శత్రువులు ఉంటారు బిజినెస్ వాళ్ళే. రాజకీయంగా ఏమన్నా ఉందంటారా? అదే ఇది ఎంత న్యూస్లలో చూపిస్తా ఉండేది అంతా పూర్తిగా తప్పు అన్నమాట. ఇన్ని వేల కోట్లు స్కామ్ కి బిజినెస్ కి తేడా తెలియని వాళ్ళు ఈ మాటలు చెప్తున్నారు. టర్నోవర్ కి స్కామ్ అని చూపిస్తున్నారు. ఒక్కరి దగ్గర కూడా 1 లక్ష రూపాయల స్కామ్ కూడా ప్రూఫ్ ఇంతవరకు లేదు. ఇంత ఇన్వెస్టిగేషన్ లో ఇన్ని కస్టడీలో తీసుకొని వెళ్ళినా కూడా నాకు నమ్మకం ఉన్నది. నేను ఎప్పుడు తప్పు చేయలేదు. ఇది నిరూపిస్తాను నేను కోర్టులో. దీంట్లో రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? రాజకీయ కారణాలే కదా. జస్టిస్ ఫర్ హ్యుమానిటీ కోసం నేను నోరెత్తినాను, పొలిటికల్ పార్టీ పెట్టినాను. అప్పటి నుంచే ఇవి అంతా వచ్చినాయి అన్నమాట. దానికి ముందు ఏం లేదంటారు? దానికి ముందు కూడా ఉంటాయి. బిజినెస్ అంటే శత్రువులు ఉంటారు. ఎంతో మంది ఒక లేడీ చేస్తా ఉండదని దాన్ని అద్మగొట్టాలని ఎంతో మంది చూస్తున్నారు, ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ నేను లీగల్ గా బిజినెస్ ట్రేడ్ చేసినాను. నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకుని డిపాజిటర్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎట్లా మేడం? ఏ డిపాజిటర్ కూడా అగనెస్ట్ గోల్డ్ పైన డిపాజిట్ చేస్తున్నారు. డిపాజిటర్లకి ఎటువంటి లాస్ లేదు. 15 సంవత్సరాల నుంచి కంపెనీలో వాళ్ళు తింటున్నారు. కంపెనీ లాభం ఇచ్చింది. ఎంత జిఎస్టీ వచ్చిన తర్వాత కొంచెం డిలే అయింది. ఇప్పుడు కూడా వాళ్ళకి ఎటువంటి ద్రోహం లేదు, ఎటువంటి ఇది లేదు. నేను వస్తానే వాళ్ళ పేమెంట్స్ రిలీజ్ చేస్తాను. ఇప్పుడు మీరు ఇట్లా కేసులు ఎదుర్కోవడం వల్ల ఆందోళన వస్తుంది కదా మేడం వీళ్ళు డిపాజిట్ చేసిన వాళ్ళ? ఇప్పుడు అది మీరు కేసులు వేస్తా ఉండే వాళ్ళని అడగండి. ఇప్పుడు ఒక బతికే మనిషిని కాళ్ళు చేతులు కట్టేసి ఇప్పుడు డబ్బులు ఇవ్వు అని అకౌంట్లు ఫ్రీజ్లు చేసేసి జరుగుతూ ఉండే బిజినెస్ పై నుంచి నాకు ఎత్తినారు. నేను ఎక్కడ పారిపోలేదు. నా బిజినెస్లు క్లోజ్ చేయలేదు. ఎవరికి ఏం నేను చేయలేదు. నాకు అరెస్ట్ చేసి అకౌంట్లు ఫ్రీజ్ చేసి ఇవ్వమంటే ఎవరు ఎట్లా ఇవ్వగలరు? కోర్టులు ఫేస్ చేస్తాం. ఏం లేదు. అందరికీ బిన్నే తెలుస్తుంది ఏమనేది నిజమేమని.